ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెరపైకి మరోసారి ఈ ఫార్ములా కేసు వచ్చింది. ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జూలై 31న హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా FUO సంస్థను చేర్చారు. 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసులో విదేశీ సంస్థకు డబ్బు చెల్లించాలని కేసు నమోదు చేశారు. HMDA ఖాతా నుంచి 55 కోట్ల రూపాయలను FUO సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలతో సహా FUO సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2023లో నమోదైనటువంటి ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి దాంట్లో తుది ఛార్జ్ షీట్ దాఖలు సమయంలో ఈరోజు ఏసీబీ ముగ్గురికి సమన్లు జారీ చేయడం జరిగింది. A1 గా ఉన్నటువంటి కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేస్తూ జూలై 31వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేసు కేసు విచారణ స్వీకరించినటువంటి ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు ఫార్ములా ఈ రేసు కేసులో అభియోగ పత్రాలను దాఖలు చేసి ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా FUO సంస్థ వారిని చేరుస్తూ ఇన్ని రోజుల పాటు విచారణ జరిపింది. ఈ కేసు నమోదు కంటే ముందు గవర్నర్ కి నివేదిక పంపి గవర్నర్ ద్వారా ఈ కేసు ఆమోదాన్ని తెలిపిన తర్వాత కేటీఆర్ కి గతంలో నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ చేపట్టడం జరిగింది. ఇండివిజువల్ గా వీరందరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత కేబినెట్ ఆమోదం లేకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఎవరికి కనీసం సమాచారం లేకుండా 55 కోట్ల రూపాయలు HMDA ఖాతా నుంచి విదేశీ FUO సంస్థకు ఎందుకు అకౌంట్స్ డబ్బులు బదలాయించడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా సంస్థ ఆమోదించిన తర్వాతనే కేబినెట్ ముందు ఈ ప్రవేశపెట్టిన తర్వాతనే ఇవన్నీ కూడా డబ్బులు బదలాయించాల్సి ఉంటుంది. కానీ కేటీఆర్ సొంత ఇంట్రెస్ట్ తోటే ఈ 55 కోట్లు FUO సంస్థకు వీటిని బదలాయించారు. దీన్ని ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందనే దాంట్లో కూడా కేటీఆర్ ని గతంలో విచారణ సందర్భంగా పిలిపించినప్పుడు ఈ వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. 2023లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారనే దానిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. HMDA ఖాతా నుంచి 55 కోట్ల రూపాయలు FUO సంస్థకు బదిలీ చేసినట్టు ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డితో సహా FUO సంస్థలకు సైతం నోటీసులు అందజేసి పిలిపించి వారందరినీ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వారు విడివిడిగా వీళ్ళందరి నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నప్పుడు ఎవరి పాత్ర ఏంటి, ఎవరికి తెలిసి జరిగింది, ఎవరికి తెలియకుండా జరిగింది, 57 కోట్ల రూపాయలు HMDA ఖాతా నుంచి ఎందుకు బదలాయించాల్సి వచ్చింది, ఇదంతా కూడా కేబినెట్ హోదా, కేబినెట్ ఆమోదం లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా HMDA నుంచి ఈ ఫార్ములా వేసే సందర్భంగా ఈ డబ్బులు పంపించారన్న ఒక అభియోగాల పైన వీరందరి నుంచి స్టేట్మెంట్ తీసుకుని చివరిగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. కాబట్టి చివరిగా వీళ్ళను ఈ జూలై 31వ తేదీన మీరు హాజరవ్వాలంటూ కూడా ఈ సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రవితేజ్, అంటే అయితే గతంలోనే కేటీఆర్ ని, అరవింద్ కుమార్ ని, బిఎల్ఎన్ రెడ్డిని, దాదాపు ఈ FUO సంస్థని కూడా ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ప్రశ్నించబోతుంది. మొత్తం మీద అంటే దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ అని ఏమైనా స్పందించారా? ఈ కేసు కోర్టులో కాకుండా మేమే దీన్ని విచారణ జరుపుతాము, దర్యాప్తు చేస్తాము, పూర్తి స్థాయిలో గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాతే ఏసీబీ ఈ కేసు ముందుకు సాగిస్తా ఉంది. ఈ జూలై 31వ తేదీన ఒకవేళ వీళ్ళు సమాన్లకు హాజరు అవ్వకపోతే మాత్రం వీరి పైన ఏసీబీ రూల్స్ ప్రకారంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. హాజరైతే మాత్రం ఛార్జ్ షీట్ లో వీరు ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేసి వారి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. త్వరలో ఈ కేసులో ఈ ఆరోపణలు మోపినటువంటి వ్యక్తులని, ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులని ఈ తుది ఛార్జ్ షీట్ పూర్తయిన తర్వాత వీరందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా ప్రజాధనం, ప్రజల నుంచి పన్నుల రూపంలో సేకరించినటువంటి డబ్బులన్నీ కూడా కేబినెట్ ఆమోదం లేకుండా ఇష్టానుసారంగా వివిధ ఫారెన్ కంపెనీలకు వీళ్ళు డబ్బులు బదలాయించారు. ఇదంతా కేటీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటే జరిగింది అనే ఒక అభియోగాలు ఏసీబీ మోపి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. కాబట్టి ఈ నెల 31వ తేదీన సమాన్లు అందుకున్నటువంటి ఈ 5
ఏసీబీ ముందు హాజరవుతారు. హాజరైన తర్వాత దీనిపై ఏసీబీ ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంది సార్. అయితే ఈ కార్ రేస్ లో అసలు తప్పు జరగలేదని కేటీఆర్ వర్గం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి నిజంగా అరెస్టులు జరిగే అవకాశం లేదా? ఈ కార్ రేస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఈ ఫార్ములా కార్ రేస్ ని నిర్వహించలేదు. మొట్టమొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ లో గానీ, ఐటీలో గానీ, పెట్టుబడుల్లో గానీ వివిధ కంపెనీలని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడంలో గానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం దేశవ్యాప్తంగా అందరి కళ్ళు హైదరాబాద్ మీదనే ఉండడం కోసం ఈ ఫార్ములా ఈ కార్ రేసు ఏర్పాటు చేశామంటూ కూడా గతంలోనే అనేక సార్లు మీడియా ముందు కేటీఆర్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దీంట్లో ఎలాంటి తప్పు లేదు, ఇది కావాలని ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి ఏదో తప్పు చేసిందని చిత్రీకరించి దాంట్లో అరెస్ట్ చేయబోతా ఉన్నారని భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారే తప్ప ఎక్కడ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి అనవసరంగా డబ్బులని వేరే అకౌంట్ కి బదిలీ చేయలేదు. ఇది అప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఈ రేస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దఫాలో వారీగా ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అనుకున్న విధంగా ఫార్ములా రేసింగ్ మొదటి విడతలో సక్సెస్ అవ్వడము, రెండోసారి కూడా మళ్ళీ పిలుపునివ్వడము, కానీ ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయి, సొంతానికి ఉపయోగించుకున్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్ఎన్ఓ కంపెనీకి బదలాయించారనేదే ఏసీబీ ఈ అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాత ఈ కేసు విచారణ ఏసీబీ ద్వారానే జరిపించాలి, ఏసీబీఏ పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలంటూ కూడా గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేటీఆర్ కి ఇచ్చినటువంటి సమాన్లను బేస్ చేసుకుని ఈ నెల 31వ తేదీన హాజరైన తర్వాత ఈ కేసులో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. రవితేజ్, అంటే గతంలో ఈ కేసుని కేటీఆర్ లొట్టపీసు కేసుతో పోల్చారు. అంటే ఒకవేళ అరెస్టులు జరిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేటీఆర్ ఈ సీరియస్ ఎక్కడ కూడా సీరియస్ గా తీసుకున్న సందర్భాలు లేదు. ఇది కావాలని ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొని, ఎన్నో దాడులను ఎదుర్కొని, ఎన్నో విమర్శలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులము. అసలు ఏ ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలతో ఈ కేసు నమోదు చేసి తనను భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడము, అరెస్ట్ చేస్తానని బెదిరించే ప్రయత్నం చేయడము, కేటీఆర్ చాప్టర్ క్లోజ్ అయింది ఇంకా అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తూ ఉంది. అసలు ఈ ఫార్ములా రేసింగ్ అనేది చట్టబద్ధతతో అందరి అభిప్రాయాలు తీసుకొని ఇదంతా జెన్యున్ గానే రూల్స్ ప్రకారంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసము, ఇంకా పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రేసింగ్ ని హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేసి ఇప్పటికే రికార్డు క్రియేట్ చేశామంటూ అసలు నమోదైనటువంటి కేసుని తాను పట్టించుకోకుండా ఈ కేసు నిలబడేది కాదు, దీంట్లో శిక్ష పడేది కాదు, ఇది కేవలం వ్యక్తిగతంగా తనని ఇమేజ్ దెబ్బతీయడం కోసమే ఏర్పాటు చేసినటువంటి పెట్టిన కేసు అంటూ మాత్రం కేసీఆర్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సమాన్లు అనుకున్న తర్వాత కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతా ఉంది, ఎలా స్పందిస్తారు అనేది ఈ రోజా లేదా రేపా దీనిపైన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్లీ అందినటువంటి సమాన్ల పైన 31వ తేదీన హాజరవ్వాలి అని ఇచ్చినటువంటి సమాన్ల పైన కేటీఆర్ ఈసారి కూడా ఘాటుగానే స్పందించేటువంటి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ రవితేజ.